యాక్చువల్గా. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. పిచ్చోళ్ళు మాట్లాడేదానికి మనం స్పందిస్తే మనం కూడా పిచ్చోళ్ళు అవుతాం కాబట్టి నేను మాట్లాడను. అసలు ఆయన చదువుకున్నాడు, టీచరు, అన్ని తెలివైనడు, మంచి నాకు మళ్ళీ మిత్రుడు, నాకు మళ్ళీ ఇంకా. కాకపోతే రాజకీయంగా అతను వేరు నేను వేరు కాబట్టి నా సిద్ధాంతాలు వేరు, అతని సిద్ధాంతాలు వేరు. కానీ వ్యక్తిగతంగా మాత్రం నాకు మంచి మిత్రుడు. అంత తిక్కలాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు మీద 100 కేసులు ఉన్నాయి. నేనేం దాచిపెట్టలేదు. అఫిడవిట్లో బిజినెస్లో రకరకాలు ఉంటాయి. అతను కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రాడు, ఏమి తెలియదు, లోకజ్ఞానం తెలియని వ్యక్తి, ఇంట్లో నుంచి బయటికి రాడు కాబట్టి ఆయన మీద కేసులు ఉండవు. అతనికి పరివర్తన చెందలేదు, అతనికి ఏమీ తెలియదు కాబట్టి అమాయకుడు. నేను బజార్లో రాజకీయాల్లో ఉన్నాను, రాష్ట్రం దేశం మొత్తం తిరిగి రాజకీయంగా పనిచేశాను. అలాగే ఈ నియోజకవర్గం 2019 నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డిని 3 చెరువులు నిలాగిపించి గ్రావెల్ మాఫియాని ఆపాను, ఎన్నో రకాల ఉద్యమాలు చేశాను కాబట్టి నా మీద కేసులు ఉన్నాయి. నేను చెప్పి అఫిడవిట్లో చెప్పాను, ఏమి దాచిపెట్టలేదే. దీనికి ఆయన మీద కేసులు ఉన్నాయి, నేను పెద్ద ఇది అని అంటే తిక్క మాటలు కాకపోతే ఏమన్నా మంచిగా ఉండేది. నేర చరిత్ర గ్రావెల్ మాఫియా మీద నేను చేసినందుకు నన్ను ప్రతాప్ కుమార్ రెడ్డి జైలుకి పంపించాడు కాబట్టి ఆ కేసు ఉంది. అలాగే వ్యాపారాల్లో రకరకాల విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా నేరం కాదు, నేను ఎక్కడ నేరం చేసి జైలు పోలేదు, శిక్ష పడలేదు నాకేమి. కాబట్టి రకరకాల దారిని పోతా ఉంటే కూడా కేసు పెడతాడు. వాటన్నిటికీ నాకు తెలియకుండా కూడా చాలా కేసులు ఉన్నాయి. అలా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి, మన చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. అసలు చరిత్ర నేర కేసులు లేని వాళ్ళు ఈ ఒక్కళ్ళు కూడా లేరు. ఈయన ఒక్కడి మీద లేవు కాబట్టి ఇలాంటి తిక్కలు తెచ్చి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు. అది నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. అంటే ఏమి తెలియని అమాయకుడైనా కదా అర్థం, అవునా కదా? కాబట్టి అతనికి బయట ప్రపంచం గురించి తెలియదు. ఆయన వాళ్ళ అధ్యక్షుడి దగ్గరనే వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మీదే ఎన్ని కేసులు ఉన్నాయి. అది ముందు మాట్లాడమని తర్వాత నా గురించి మాట్లాడతాడు ఆయన. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ గెలుపు నేను భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 95% ఉన్నారు. అందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బంపర్ మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఇద్దరికి కర్రు కలిసి వాత పెట్టి ఇంటికి తరపడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉండండి. ఇద్దరు రెడ్డి గారు ఇద్దరు ఏకమైపోయి వాళ్ళు ఒకళ్ళు ఏకమైపోయి ఆయన 10 ఏళ్ళు నుంచి అధికారంలో ఉండి ఎన్నో నేరాలు చేసిన అతను వదిలిపెట్టేసి అతన్నేమో ప్రతాప్ కుమార్ రెడ్డి గారని సంబోధిస్తాడు, నన్నేమో సుధాకర్ అని సంబోధిస్తాడు. నీ అహంకారం ప్రజలు కొర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ కొర్రు ఈ ప్రచారంకి పోతే కూడా నీ కొర్రు కాల్చి వాతలు పెట్ట రెడీలో ఉన్నారు. ఎందుకంటే నేను సంస్కారం కాబట్టి మీ గురించి ఎక్కువ మాట్లాడను, గౌరవిస్తా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే సంస్కారం ఉంది కాబట్టి, నాకు సంస్కారహీనులు కాబట్టి నేను మీతో స్థాయిలో పోటీలో ఉన్నా, మిమ్మల్ని ఉచ్చబోపిస్తా ఉన్నాము పక్క నుంచి. అయినా మీరు సిగ్గు లేకుండా సుధాకర్ అంటారు, అతని అహంకారం, రెడ్డి అహంకారం అంతా నా దగ్గర చూపిస్తున్నారు. మీ ఇద్దరు పక్క తీసేదానికి దగ్గరలో ఉన్నది, తీస్తాను.